Hi everyone, my name is Bhavna Reddy. So అందరిది డిఫరెంట్ హెయిర్ అండ్ డిఫరెంట్ స్కాల్ప్. సో బేస్డ్ ఆన్ దట్ మనం యూస్ చేసే షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ ఆయిల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈరోజు మనము హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాం. డ్రై హెయిర్ వాళ్ళకు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు కోకోనట్ ఆయిల్ లేదా ఆర్గాన్ ఆయిల్ వన్స్ ఆర్ ట్వైస్ వీక్ అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే బెటర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆయిలీ స్కాల్ప్, ఇలాంటి వాళ్ళు లైట్ ఆయిల్స్ లైక్ టీ ట్రీ ఆయిల్ ఆర్ రోస్ట్మెరీ ఆయిల్ యూస్ చేస్తే మంచిది. అండ్ కర్లీ హెయిర్ వాళ్ళకి ఏంటి అంటే కర్ల్స్ అనేవి ఫ్రిజీగా డ్రైగా హైడ్రేషన్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళకు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా. సో వాళ్ళు క్యాస్టర్ ఆయిల్ని కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని వన్స్ ఆర్ ట్వైస్ వీక్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి షాంపూయింగ్. సో షాంపూస్లో మనకు చాలా హార్ష్ కెమికల్స్ ఉంటాయి విచ్ మే డ్యామేజ్ అవర్ హెయిర్. సో మనం యూస్ చేసే షాంపూస్లో avoid the shampoos which contains chemicals like sulfates, sodium lauryl sulfate, alcohol, formaldehyde releasing chemicals and parabens. డ్రై అండ్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు హైడ్రేటింగ్ షాంపూస్ యూస్ చేస్తే బెటర్. అండ్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు క్లారిఫైయింగ్ షాంపూస్ యూస్ చేస్తే బెటర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండిషనర్. చాలామంది ఈ స్టెప్ని స్కిప్ చేస్తారు, బట్ మనకు కండిషనర్ హెయిర్ లెంత్ని కాపాడుతుంది అనమాట. ఫ్రిడ్జినెస్ నుంచి, డ్రైనెస్ నుంచి అండ్ మోస్ట్లీ బ్రేకేజ్ నుంచి కాపాడుతుంది. అండ్ ఇట్ ఆల్సో సాఫ్టన్స్ యువర్ హెయిర్ లెంత్. డ్రై అండ్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు హైడ్రేటింగ్ కండిషనర్స్ అండ్ వెరాజ్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు లైట్ వెయిట్ కండిషనర్స్ యూస్ చేస్తే బెటర్.